హైదరాబాద్ లో వినాయక నిమజ్జన శోభయాత్ర కన్నుల పండుగగా సాగుతుంది. ప్రతి ఏటా చివర్లో గంగమ్మ ఒడికి చేరే ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది తెల్లవారుజామునే నిమజ్జనానికి బయలుదేరాడు. ఖైరతాబాద్ వినాయకుడి శోభయాత్ర భక్తుల సందడి మధ్య కోలాహలంగా సాగుతుంది. నిమజ్జనానికి తరలిన వినాయకులతో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, అంబేద్కర్ చౌరస్తా కిక్కిరిసింది. నగరంలోని 80% విగ్రహాలు నిమజ్జనానికి తరలడంతో భాగ్యనగరంలో భక్తుల కోలాహలం నెలకొంది. మహాగణపతి నిమజ్జనం అయ్యేలోపు మిగతా గణపతులను అధికారులు గంగమ్మ ఒడికి చేర్చనున్నారు. మహాగణపతి ట్యాంక్ బండ్ చేరుకున్నాక 2 గంటల్లో నిమజ్జనం పూర్తి అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ వినాయకుడి వేళ్ల మార్గంలో అధికారులు 56 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతికి హుండీ ద్వారా 70 లక్షల ఆదాయం రాక హోర్డింగ్స్ ద్వారా 40 లక్షలు వచ్చినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఇంకోవైపు ట్యాంక్ బండ్కు వినాయక విగ్రహాలు క్యూ కట్టాయి. బాలాపూర్లో వినాయకుడికి పురోహితులు పూజలు పూర్తి చేశారు. కాసేపట్లో వేలం పాట పూర్తి కానుంది. బాలాపూర్ లడ్డూ వేలం 30 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో ఈసారి వేలం ప్రాధాన్యం సంతరించుకుంది. 30 ఏళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది లడ్డూ 30 లక్షలు పలుకుతుందని కమిటీ సభ్యులు అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ బొజ్జగన్పయ్య నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. ఈ వినాయకుడికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆకారం, ఎత్తు, పరిణామం ఇలా అనేక అంశాల్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎంతో స్పెషల్. ఖైరతాబాద్ వినాయకుడిని చూస్తే సాక్షాత్తు ఆ గణనాథుడే నిజంగా దివి నుంచి భూమికి వచ్చాడా అనే అనుభూతి కలుగుతుంది. ఈసారి కూడా 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ నేపథ్యంలో ఈ వినాయకుడి చరిత్ర తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఖైరతాబాద్ వినాయకుడి గురించి చాలా మందికి తెలియని 70 ఏళ్ల చరిత్ర ఉంది. మాటే చాలని మట్టే మేలని నేల మీదంత గారాభమై గట్టి పరకని కాసిన పువ్వుని ఇస్తే చాలంట వైభోగమై అమ్మ అయ్య చుట్టి చుట్టి అండ పిండ బ్రహ్మాండమే ఉండబట్ట నీదే గొప్పంత నేను దిక్కాబట్టే ఒకటి లెక్క చిన్న పెద్ద లేదే పక్క చీరాని పూజ చేసే మాదే పుణ్యం మనసున్నంత గణపతి నువ్వే మా గణపతి తొలి పూజ ఈ ఏడాదితో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహానికి 70 వసంతాలు పూర్తి చేసుకోనుంది. 70 ఏళ్లుగా ఈ ఖైరతాబాద్ విగ్రహాన్ని ఆ ప్రాంతంలోనే భక్తులు ప్రతిష్ఠిస్తున్నారు. ఒక్క అడుగుతో మొదలైన ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈ ఏడాది 70 అడుగుల వరకు చేరింది. 70 వసంతలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఈ ఏడాది వినాయకుడిని 70 అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేశారు. ఈసారి సప్తముఖ గణేశుడి రూపంలో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ ఖైరతాబాద్ గణేశుడు ఇరువైపులా శివ పార్వతులు అలాగే శ్రీనివాస కళ్యాణం మండపం కూడా ఉంటుంది.
అలానే ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బలరాముడి విగ్రహం కూడా ఉంది. ఇక ఈ ఖైరతాబాద్ భారీ వినాయకుడిని భక్తులు ప్రతిసారి మట్టితోనే నిర్మించడం ఇక్కడ ప్రత్యేకం.